ఎదురైనా రైతులు మాత్రం వ్యవసాయాన్ని విడిచిపెట్టరు. కష్టమో నష్టమో కొనసాగిస్తూనే ఉంటారు. పొలంలో బంగారం పండిస్తామని రైతులు సాధారణంగా చెబుతూ ఉంటారు. కానీ కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు మాత్రం విత్తనం వేయకుండానే పంట పండింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అవును, నిజంగానే ఆ రైతు పంట పండింది. అది ఎలా అంటే, ఆ రైతు పొలం సాగు చేస్తూ ఉండగా వజ్రం దొరికింది. ఆ వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా వర్షాలు భారీగా పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన పొలాల్లో ఎక్కువగా కంది పంట సాగు చేస్తూ ఉంటారు. అయితే పొలంలో పనులు చేస్తున్న సమయంలో ఓ రైతుకు ఓ రాయి కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు. సాధారణ రాయిలా కాకుండా వజ్రపు రాయిలా మెరుస్తూ ఉండడంతో అనుమానం కలిగి ఓ వజ్రాల వ్యాపారికి చూపించాడు. ఆ వ్యాపారి అది వజ్రమే అని రైతుకు చెప్పాడు. ఇక ఆ వ్యాపారి 6 లక్షలకు ఆ వజ్రాన్ని రైతు దగ్గర నుంచి కొనుగోలు చేశాడు. సదరు రైతు తనకు కలిగిన అదృష్టం గురించి మాట్లాడుతూ, గతంలో వజ్రాలు దొరుకుతున్నాయంటే ఆశ్చర్యపోయేవాడినని, కానీ ఇప్పుడు తన పొలంలోనే వజ్రం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. తనకు ఎంతో సంతోషంగా ఉందని కూడా అన్నాడు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, కొత్తూరు, పెరవలి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. దీంతో కర్నూలు జిల్లా వాసులే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లి వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటారు. ఇక స్థానిక రైతులు, కూలీలు రోజుల తరబడి పొలాల్లోనే వజ్రాల కోసం గాలిస్తూ ఉంటారు. అంతేకాకుండా కర్నూలుకు దగ్గరగా ఉండే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వజ్రాల వేటకు కూడా వస్తూ ఉంటారు. గతంలో చాలా మందికి వజ్రాలు దొరికాయి. 30 లక్షలు పైగా పలికిన వజ్రాలు కూడా ఈ ప్రాంతంలో దొరికాయి. రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఏదేమైనా ఆకలి తీర్చే రైతన్నకు వజ్రం రూపంలో అదృష్టం వరించడం అన్నది మామూలు విషయం కాదు. మరి పొలం దున్నుతుండగా వజ్రం దొరికి లక్షాధికారిగా మారిన రైతు అదృష్టంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.